ఈ కథ ఓటమి అంచనా గెలుపు పిలుపు. శివ చదువుకున్న యువకుడు, కాని చిన్న సమస్య వచ్చినా నా వల్ల కాదు అని వెనక తగ్గే స్వభావం. రామయ్య ఊరి పెద్ద జ్ఞాని, అందరికీ మంచి చేసే వ్యక్తి. స్వామి ఊరి చివరి గుడిలో ఉండే ఒక నిశ్శబ్ద సాధువు. ఇది రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. అక్కడ శివ అనే యువకుడు ఉండేవాడు. శివ చాలా తెలివైన వాడే, కానీ అతనిలో ఒక పెద్ద బలహీనత ఉంది. ఏదైనా కష్టం ఎదురైతే చాలు తన వల్ల కాదని చేతులెత్తేస్తాడు. ఒకరోజు రామయ్య, శివ, మన ఊరు చెరువు తూము పూడుకుపోయింది. వర్షాలు పడితే నీరు ఆగడం లేదు. నువ్వు యువకుడివి, కాస్త నలుగురిని తీసుకెళ్లి ఆ పని పూర్తి చేయొచ్చు కదా. శివ భయపడుతూ, నేనా తాత? అది చాలా పెద్ద పని. బురదలో దిగాలి, రాళ్ళు రప్పలు తీయాలి. నా వల్ల కాదు తాత. ఎవరినైనా కూలీని పిలిపిద్దాం, మన వల్ల ఏమవుతుంది? ఇలా ప్రతి చిన్న విషయానికి శివ వెనకడుగు వేసేవాడు. చదువు పూర్తి చేసిన ఇంటర్వ్యూలకి వెళ్ళను, నన్నెవరూ సెలెక్ట్ చేయరు అని ఆగిపోయేవాడు. ఒకరోజు శివ స్వామీజీ దగ్గరికి వెళ్తారు. స్వామి, అందరూ నన్ను పిరికివాడు అంటున్నారు. నేను ఏ పని చేసినా అది ఫలితం అవ్వదేమో అని భయం. అసలు నేను దేనికి పనికిరానా? నాయన, నీకు కథ చెప్తాను విను. ఇది ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారిన కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక పెద్ద శిల్పి ఉండేవాడు. ఒకరోజు రాజుగారు వచ్చి ఒక అద్భుతమైన విగ్రహం చెక్కమని ఒక పెద్ద నల్ల రాయిని ఇచ్చారు. ఆ శిల్పి తన ఉలిని తీసి ఆ రాయిని కొట్టడం మొదలుపెట్టాడు. 10 సార్లు కొట్టాడు, రాయి కదలలేదు. 100 సార్లు కొట్టాడు, చిన్న ముక్క కూడా ఊడలేదు. 500 సార్లు కొట్టాడు, ఆ రాయి అలాగే ఉంది. అప్పుడు ఆ శిల్పి పక్కనున్న ఒక శిష్యుడు ఇలా అన్నాడు, గురువుగారు, ఈ రాయి చాలా గట్టిగుంది. ఇది మన వల్ల కాదు, వదిలేద్దాం. కానీ ఆ శిల్పి నవ్వి, ప్రయత్నం ఫలితం కోసం కాదు, నా తృప్తి కోసం అని ఇంకొకసారి గట్టిగా దెబ్బ వేశాడు. అంతే, ఆ రాయి ఒకసారిగా పగిలి లోపల నుంచి అద్భుతమైన విగ్రహ ఆకృతి బయటపడింది. ఆ ఒక్క దెబ్బతోనే రాయి పగిలిందా? కాదు, అంతకు ముందు వేసిన 500 దెబ్బల వల్ల అది లోపల బలహీనపడింది. శివ, మన సమస్య కూడా ఆ రాయి లాంటివే. నువ్వు ఒక ప్రయత్నం చేసి నా వల్ల కాదు అని ఆగిపోతే ఆ 500 దెబ్బల కష్టం వృధా అవుతుంది. సమస్య రాగానే భయపడితే అది నిన్ను మింగేస్తుంది. నువ్వు దాన్ని కళ్ళల్లోకి చూసి నువ్వెంత పెద్దదానివైనా పర్వాలేదు, నేను మాత్రం ప్రయత్నం ఆపను, నిలబడితే సమస్యే దారిస్తుంది. కానీ స్వామి, నేను ఓడిపోతే అవమానం కదా. ప్రయత్నించి ఓడిపోతే అది అనుభవం, ప్రయత్నించకుండా ఆగిపోతే అది ఆత్మహత్య. ఫలితం గురించి ఆలోచించేవాడు పరిగెత్తలేడు, కేవలం అడుగు వేయడం మీద దృష్టి పెట్టేవాడు శిఖరానికి చేరుతాడు. ఆ రాత్రి శివకు నిద్ర పట్టలేదు. స్వామి చెప్పిన మాటలు అతని గుండెల్లో కదలాడుతున్నాయి. మరుసటి రోజు ఉదయం ఊరి వారందరూ, ఏరా శివ, ఒక్కడివే ఏం చేస్తావు? నీ వల్ల కాదు, వెనక్కొచ్చేం. శివ గట్టిగా, నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను ప్రయత్నం మాత్రం ఆపను. భయం అనేది అంటువ్యాధి లాంటిది, కానీ ధైర్యం అనేది ఒక వెలుగు లాంటిది. శివ మొదలుపెట్టిన ఆ చిన్న అడుగు ఒక పెద్ద విప్లవంగా మారింది. సాయంత్రానికి పూడిక తొలగిపోయింది. ఎండిన పొలాల్లోకి నీళ్లు ప్రవహించడం మొదలయ్యాయి. ఇప్పుడే రామయ్య, చూసావా శివ, నీ వల్ల ఏమీ కాదు అన్నావు, కానీ ఈ రోజు ఈ ఊరి ఆకలి తీర్చింది నీ ధైర్యమే. తాత, నేను కేవలం నా మనసులో ఉన్న నా వల్ల కాదు అనే మాటను గెలిచానంతే, ఫలితం అదే వచ్చింది. మిత్రులారా, మన జీవితంలో కూడా సమస్యలు ఇలాగే ఉంటాయి. నా వల్ల కాదు, చదువుకోలేదు, నా దగ్గర డబ్బు లేదు, ఇవన్నీ మనల్ని మనం కట్టుకునే సంకెళ్ళు. గుర్తుంచుకోండి, సమస్య ఎంత పెద్దదైనా నీ అడుగు కంటే పెద్దది కాదు. ఫలితం దేవుడి దయ, ప్రయత్నం నీ బాధ్యత. భయపడితే నువ్వు బానిసవు, పోరాడితేనే నువ్వు రాజువు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.